దేవుడికి విగ్రహాలతో ఇబ్బంది ఏమీ లేదు. గాడిద మీద అలా వచ్చి వెళ్ళిపోయిన దేవుడు సాదాశీర్ణంగా పాపం చిన్నపిల్లోడేమో అలా వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో. ఆయన రెండో రాకడలో గుర్రం మీద వస్తాడు. ఎలా వస్తాడు? రౌద్రుడై వస్తాడు. ఎలా వస్తాడు? అగ్ని జ్వాల కంటితో వస్తాడు. ఎలా వస్తాడు? ఒక్కొక్కడు మోకాలు ఇరిగిపోయేలాగా మట్టలు జారిపోయేలా వస్తాడు ఒక రోజు. ఆ రోజు నువ్వు బతుమాలుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా, అయ్యా తప్పైపోయింది నన్ను క్షమించేవా, నా నోరు ఏదో మాట్లాడిస్తుంది, నా నోరు కట్టు కూడా నాకు రాలేదు, నన్ను క్షమించవానంటే నీకు క్షమాపణ లేదు. ఇంకా ఆ రోజు తెలియకుండా నువ్వు నోరు జారిపోయి ఇప్పుడు తెలిసి నీ నోరు జారిపోయేలా చేస్తాడు దేవుడు కావాలి. అంటే ఆ రోజు వాక్యంలో చెప్పింది నిజమే. ఆ రోజు చెప్పిన వాక్యంలో నేను వినలేదు కాబట్టి ఈరోజు నేను ఎక్కడున్నాను తెలుసా? నరకంలో ఉన్నానని. ఆ రోజు ఎంతమంది నువ్వు కాళ్ళు పట్టుకున్నావన్నా. ఇది తెలిసిన యేసుక్రీస్తు వారు ఆ గాడిద మీద వెళ్తూ 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 అలా వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళందరేమో హోసన్నా ఏసన్నా రారాజుగా వచ్చిన మా ప్రభు పేరట వచ్చిన వాడు నువ్వే కదా అని కేకలు వేసి అరుస్తుంటే ఆనందపడాల్సిన రాజు కన్నీటితో ఏడ్చాడు. ఎందుకో తెలుసా? జరగబోతున్న ఫ్యూచర్ ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఫ్యూచర్ని చూసిన దేవుడు, ఫ్యూచర్ భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, ఏ నోరుతో ఈరోజు ఏసన్నా హోసన్నా అని అంటున్నారో అదే నోరు రేపు వద్దున్న అగ్నిగుండంలో కాలిపోవడం నా కల్లారా నేను చూస్తున్నానని దేవుడికి తెలుసు. అందుకు ఏడిచాడు ఆయన. ఆయన అందుకు ఏడ్చాడు కానీ ఆయనకు ఆకలేసో లేదా ఇబ్బందులు వచ్చా కాదు. దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వకుండా అక్కడ దేవుని పేరట చేసే దౌర్భాగ్యమైన పనులు చేయడంతోనే దేవుడికి బాధ వచ్చేదల్లా కూడా అక్కడే. గాడ్స్ ఇమేజ్, దేవుని పేరట పుట్టిన కుమారులు మీరు, దేవుని చేత ప్రత్యేకంగా తయారు చేయబడిన వారు మీరు, దేవుడు ఎన్నుకొని పంపిస్తే వచ్చిన వారు మీరు. దిస్ లైఫ్ ఈజ్ నాట్ చూజన్ బై యూ, ద లైఫ్ చూజన్ బై గాడ్. నువ్వు చూస్ చేసుకుంటే నేను పుట్టాలి అనుకుంటే ఎవరు పుట్టలేదు ఇక్కడ. మీరు ఎవరన్నా అనుకున్నారా? నేను మా అమ్మ కడుపులోంచి పుట్టాలని ఎవరన్నా అనుకున్నారా? దేవుడు అనుకున్నాడు కాబట్టి మీరు వచ్చారు. మరి వచ్చిన మీరేం చేస్తున్నారు? దేవుడు అనుకున్నది చేయట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? మీరు అనుకున్నదే చేస్తున్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? నాయనా మీరు మారండ్రా బాబు అని వాక్యంతో చెప్తాడు. మీరు మారబోతే ఏం చేస్తాడు? ఐగుప్తీయులు ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు. అంటే ఆయన ఏమనుకున్నాడో చెప్పండి, అదే చేస్తాడు. జాగ్రత్త పడమని 10 సార్లు మరీ 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 చెప్తున్నాడు దేవుడు. దేవుని దగ్గర అందుకే మనం వెటకారంగా ఉండకూడదు. మీరు అనుకుంటున్నారు ఒక్కసారి ఇక్కడ కన్ను మూస్తే ఒక్క క్షణం, ఒక్క నిమిషంలో మన ప్రపంచం అంతా ఒక్కసారి దిమ్మ తిరిగిపోయి షాకింగ్ వస్తాయి. అంటే అప్పుడు దాకా ఎలా ఉంటుందనంటే చనిపోలేనంత వరకు ఎంతోమంది చెప్తారు మారమని, అలాగ ఉండమని, ఇలాగ ఉండమని, ఇలా చేయొద్దని, అలా చేయొద్దని, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకమని చాలా మంది చెప్తారు. కానీ అప్పుడు మనం పట్టించుకోం. కానీ ఒక్కసారి కన్ను మూస్తే అప్పుడు ఏమర్థమవుతుంది అంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా దిమ్మ తిరిగిపోయేలాగా ముందుకు వచ్చేది. విచిత్రం ఏంటో తెలుసా? ఆత్మకి ఏం లేదు, చావే లేదు. అందుకే యేసుక్రీస్తు వారు నరకాల గురించి ఏమన్నారు? అగ్ని ఆరదు, పురుగు చావదని. అంటే దాని అర్థం ఏంటి? పురుగు అంటే ఏదో కాదు. పురుగు అనుకుంటారేమో, పురుగులు అక్కడికి వెళ్ళవు. పురుగులు ఎక్కడితో క్లోజ్ అయిపోతాయి, వాటికి ఆత్మ లేదు. మరి పురుగు అంటే అర్థం ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ ఏమంటున్నాడు దేవుడు? దీనికి చావు లేదంటున్నాడు. ఇది ఎంత ఘోరం తెలుసా? నువ్వు చూసే కొద్దీ ఇంకా నీకు చుక్కలు కనబడితే ఉంటాయి కానీ యాగో నువ్వు చచ్చిపోదామన్నా నువ్వు చావో. ఎంత నరకం అంటే ఎంత భయంకరం అని అంటే బతుకుండగానే నీకు చుక్కలు ఎలా చూపిస్తాడంటే దేవుడు అక్కడ అలా చూపిస్తాడు. బహుశా మీరు అనుకుంటారేమో ఈ శరీరాలతో ఈ షుగర్లు, బీపీలు, కాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులతో మేము పడలేకపోతున్నాం రా దేవుడా అని మీరు అనుకుంటారేమో. ఇవేమీ కూడా శాశ్వతం ఉండవు. ఒకరోజు ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయిన తర్వాత అసలైనది ఒకటి వస్తుంది. ఆ ఆత్మకి ఇంకా కంటిన్యూస్ ఉంటుంది. దానికి ఇంకా షుగరు, బీపీ, థైరాయిడ్ ఇంకా ఏముంటాయి అన్నీ పెట్టుకోండి. ఇంకా అంతరించడం ఉండవు వాటికి. ఈ శరీరానికైనా 60-70 సంవత్సరాలు క్లోజ్ ఉంది కానీ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ ఆత్మకు మాత్రం చెప్పండి ఎక్స్పైర్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఆ రోజు నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకున్నా ఎవరు నిన్ను మార్చలేరు.
ఆయన తనను తాను ప్రతిష్టం చేసుకుంటున్నప్పుడు చెప్తున్నవివే. మీరు మారండి అని చెప్తున్నాడు ఆయన. ఎంత ఘోరం తెలుసా అండి? ఒక సిలువు ఎత్తుకుని శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయి రక్తమంతా గారిపోతుంటే సిలువ బరువు ఎత్తాలా, శరీరం బరువు ఎత్తుకోవాలో తెలియదు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు దగ్గర ఏడుస్తుంటే, అమ్మా నా కోసం కాదమ్మా మీరు ఏడవలసింది, మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి అమ్మా అన్నాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఈరోజు చూసిన దెబ్బలు రేపు మాయమైపోతాయి, నేను ఈరోజు రక్తం కాల్చింది రేపొద్దున మళ్ళీ మాయమైపోతుంది, దీనివల్ల ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే మళ్ళీ నేను తిరిగి లేచి నా తండ్రి దగ్గర నేను వెళ్ళిపోతాను, కానీ మీరు వెళ్తారో లేదో గ్యారంటీ లేదు, గెట్ రెడీ అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అంత బాధ మోస్తున్నప్పుడు కూడా ఆ మాట ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు? అంత బాధలో కూడా నోటి పెదము, ఆ నాలిక కూడా ఆడించలేని స్థితి అది. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన నోరు తెరిచి మీకోసం బాధపడమని ఎందుకు చెప్తున్నాడనంటే, రాబోతున్న ఫ్యూచర్ ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఏ నోటుతో ఆయన కోసము బాగా చెప్పారో, ఏ నోటి కోసం ఆయనతో దేవునిని స్తుతించాలని చెప్పారో, ఏ కన్నీరుతో ఆయన సన్నిధిలో ప్రార్థించారో, ఇవన్నీ ఒకరోజు దొంగ ప్రార్థనలు, దొంగ ఆరాధన, దొంగ భక్తి అని తెలిసిపోయింది కాబట్టి యేసుక్రీస్తు వారు ముందే చూసి జాగ్రత్త పడని బిడ్డలారా అని ముందే చెప్పేశాడు ఆయన. ఒకరోజు మనం జాగ్రత్త పడకపోతే ఆ రోజు ఐగుప్తు దగ్గర నుంచి మిగతా ఎవరైతే పాడైపోయిన జనాంగం ఉందో వాళ్ళందరినీ నశింపజేసినట్టు దానికి మించిన 2 అంచుల భయంకరమైన స్థితిగతిలోకి తీసుకుపోయి ఒకరోజు మనల్ని కూడా వేతను గురి చేస్తాడు ఆయన. దేవుని చూసింది ఒకవైపే, మనం దేవుని చూసింది ఒకే వైపు చూసాం కాబట్టి ఆ దేవుడు ఏమంటామంటే కరుణామయుడు, ప్రేమమయుడు అంటాం. ఆ దేవుడు రెండో రాకడ వచ్చిన తర్వాత అప్పుడు అంటాను ఆ మాట, అప్పుడు అనండి, అనవసరంగా అన్న మాట అంటారు మీరు, నిజం. ఎందుకంటే రాబోతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, రాజులకి రాజు రాబోతున్నాడంటే ఆయన మామూలు రాజు కాదు, సర్వాన్ని సృష్టించిన రాజు. ఈ ఇలలోకి వచ్చి ప్రతి ఒక్కరికి తీర్పు తీసేటప్పుడు ప్రతి ఒక్కరు లెక్కలు అడుగుతాడు. అందుకే మాటలు జాగ్రత్త, పవిత్రత జాగ్రత్త, జీవితాలు జాగ్రత్త, మీకు దేవుడిచ్చిన ప్రతీదీ జాగ్రత్త. మీరు దీన్ని సరి చేసుకుని కాపాడుకోకపోతే ఒకరోజు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.